హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే నేను ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మొన్న జీటీ మీద స్పిన్నింగ్ పిచ్ కదా, ఈరోజు ఎట్లా ఉంటుందో పిచ్ చూస్తే మొత్తం ఫ్లాట్ పిచ్. 500 మించి రన్లు కొట్టారు ఓవరాల్ మ్యాచ్లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ అది కొట్టుడు కాదయ్యా. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో ప్రియాంశు ప్రభాస్ సిమ్రాన్ ఇద్దరు కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. నేనేమనుకున్నంటే వీళ్ళు జస్ట్ ఫాస్టెస్ట్ 100 కొట్టే దగ్గర అది లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, అతను అవుతాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇంకా ప్రభాస్ సింహాన్ కలిసి మ్యాచ్ను భయంకరంగా నిలబెట్టారు. అబ్బా, ఇద్దరు కలిసి కుక్కను కొట్టాడు. ఆ ప్రభాస్ సింహాన్ అవుట్ అవ్వకపోతే స్కోర్ ఇంకా ట్రబుల్ అయ్యేది. తర్వాత శ్రేయస్ అయ్యర్ 1 మ్యాన్ షో. అబ్బా, 82 రన్స్ కొట్టాడు. మధ్యలో అతను కూడా వచ్చాడు కానీ పెద్ద గేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడు. కానీ శ్రేయస్ అయ్యర్ అయితే భయంకరంగా ఆడాడు ఈరోజు మ్యాచ్. 82 రన్స్ కొట్టాడు 36 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయ్యి నేను ఏమనుకున్నా అంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నంత వరకు 250, 260 దాకా స్కోర్ పోతుంది అనుకున్నా. కానీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఒకటే దారి మ్యాక్స్వెల్ అవుట్ అయిపోయాడు. మొత్తం స్కోర్ ఓవరాల్గా స్లో డౌన్ అయిపోయింది. మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది అనుకున్నాం. కానీ అక్కడ ఉంది కదా పెద్ద సర్ప్రైజు, ఏం లేదు. లాస్ట్ ఓవర్ షెమీ వేసాడు, స్టోనీ స్ట్రైక్లో ఉన్నాడు. ఫస్ట్ బాల్ క్యాచ్ మిస్ అయింది, సెకండ్ బాల్ 2D తీశాడు. ఇంకా లాస్ట్ 4 బాల్ కొట్టాడు చూడయ్యా. 4 బాల్ 4 లోకాల్లో లేపాడు, ఆ రేంజ్లో కొట్టాడు. ఆ లాస్ట్ ఓవర్లోనే 27 రావడంతో ఓవరాల్గా స్కోర్ 244 ఏమో అయినట్టుంది. 245 స్కోరు రిజిస్టర్ చేశారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు. సో మన వాళ్ళు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ గురించి, హర్షద్ పటేల్ ఇంకా మలింగ్ అనేవాడు తప్ప ఇంకెవడు సరిగా బౌలింగ్ వేసలేదు. మలింగ్ అనే అతను 2 వికెట్లు తీసినట్టున్నాడు. హర్షద్ పటేల్ 4 వికెట్లు తీశాడు. మిగిలిన వాళ్ళందరూ పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. అది మామూలు కొట్టుడు కాదు. మెయిన్గా షమీ మాత్రం 75 రన్స్ కొట్టించాడు. సో అక్కడితో ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నాను అంటే ఇంకా మ్యాచ్ ఏమవుతుందో ఏమో, అసలు ఎవరు ఏమీ చేయలేకపోయారు. 245 స్కోర్ అంటే సన్ రైజర్స్ కష్టమే. వాళ్ళు ఉన్న ఫామ్లో మ్యాచ్గా పూర్తిగా సన్ రైజర్స్ చేతి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఆప్షన్ లేదనుకుని కూర్చున్నా. అయితే ఫస్ట్లో మాత్రం అభిషేక్ శర్మ కొడుతున్నది ప్రతిదీ క్యాచ్ మీద. ఆ క్యాచ్కి నో బాల్ అవ్వకపోయి ఉంటే ఈరోజు మ్యాచ్ కొంచెం ట్రిపికల్ అయ్యేది. ఆ బాల్ నో బాల్ అయ్యి మనకు అదృష్టం కలిసి వచ్చింది. 2-3 క్యాచెస్ పంజాబ్ వాళ్ళు మిస్ చేశారు. కానీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కలిసి కొట్టారు చూడయ్యా. బాల్ గ్రౌండ్లు దాటి వెళ్ళిపోతూనే ఉన్నాయి. 12 ఓవర్స్లో 171 రన్స్ కొట్టారు. దాంట్లో 66 కొట్టాడు ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వకపోయి ఉంటే 15 ఓవర్స్కోను 16 ఓవర్స్కో మ్యాచ్ 244 కంప్లీట్ అయిపోయేది. సో తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయినా కానీ అభిషేక్ శర్మ మాత్రం ఏమి జంకలేదు. అభిషేక్ శర్మ కూడా కొట్టడం మొదలెట్టాడు, కొట్టడం మొదలెట్టాడు. అభిషేక్ శర్మ 141 రన్స్ కొట్టాడు. 141 రన్స్ దగ్గర కొట్టిన తర్వాత అభిషేక్ శర్మ చూపించాడు, అదేదో పేపర్ చూపించాడు, ఇట్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి. మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్ చెప్తున్నాడు 6 మ్యాచెస్ నుంచి జోబులో పెట్టుకొని ఉన్నాడు. ఈ మ్యాచ్లో అవుట్ అవ్వకపోవడం వల్ల, సెంచరీ కొట్టడం వల్ల చూపించాడు పాపము. సో ఇట్స్ ఈ స్టే అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకా మిగతాయింది ఈయన అవుట్ అయిపోయాడు. ఎవడు అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత మిగిలిన మ్యాచ్ని నామవాస్తిగా అంటారు చూడు, నామవాస్తిగా ఉన్న రన్స్ని ఈయన ట్రావిస్ హెడ్ కాదు, సారీ, ఈయన పేరు హెన్రీ క్లాసను ఇంకా ఇషాంత్ శర్మ కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. సరే, పంజాబ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు, మొత్తం డొల్లే. ఎవడు ఏ స్టేజ్లో మ్యాచ్ని గెలిపించాలని చూడలేదు. బౌలింగ్ మొత్తం కొట్టించుకోవడం అనేది జరిగింది. ఏదో ఒక 2 వికెట్లు పడ్డాయి తప్ప మ్యాచ్ మొత్తం బౌండరీలు దాటి వెళ్ళిపోయింది. దానివల్ల పంజాబ్కు రన్ రేట్ కూడా పడినట్టుంది. ఇప్పుడు మనం 9th పొజిషన్ నుంచి 8th పొజిషన్కి వచ్చాం. మేబీ ఇలానే పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీగా చేసి హైదరాబాద్ వాళ్ళు గెలిచి కప్పు హైదరాబాద్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. కాటేరమ్మ కొడుకులు ఈజ్ బ్యాక్.